ఇరాన్ అల్లర్లతో అట్టడుగుతోంది. నిరసనకారులపై మారణహోమం జరుగుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు. దీంతో ఇరాన్లో ఉన్న భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఇండియాకు తరలించేలా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 400 మంది భారతీయులను మొదటి విడతగా తరలించింది. మొత్తం 10,000 మంది వరకు ఉండడంతో అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇరాన్ రోజు రోజుకు రణరంగంగా మారుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి మొదలైన అల్లర్లు ఏకంగా పాలన మార్పుకు దారితీశాయి. దీంతో అల్లర్లను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. బ్లాకౌట్ విధించింది. అయినా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో నిరసనకారులపై కాల్పులకు తెగబడింది. ఏకంగా 18,000 మంది సొంత ప్రజలను పొట్టన పెట్టుకుంది. నిరసనకారుల అణచివేతపై అమెరికా స్పందించింది. నిరసనకారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినా ఇరాన్ అమెరికా వార్నింగ్ను బేఖాతరు చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలన తమకు వద్దంటూ చేస్తున్న ఆందోళనకారులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. దీంతో అమెరికా ఇరాన్పై యుద్ధానికి దిగుతుందంటూ ప్రచారం జరుగుతోంది. సైనిక చర్య ద్వారా దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరాన్లో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుండడంతో అక్కడి భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇరాన్లో ఎంతమంది భారతీయులు ఉన్నారో వారి వివరాలను తెహ్రాన్లోని భారత రాయబారి కార్యాలయం తీసుకుంది. ఏకంగా 9,000 నుంచి 10,000 మంది వరకు భారతీయులు ఉన్నట్లుగా గుర్తించింది. వీరందరినీ క్షేమంగా విడతల వారీగా ఇండియాకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా తెహ్రాన్, కోమ్, గొలిస్తాన్ యూనివర్సిటీల్లో టూరిస్టులు అలాగే వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తించారు. జనవరి 16వ తేదీన మొదటి విడతగా 400 మందిని కేంద్రం ఇండియాకు తీసుకొచ్చింది. మిగతా వారిని కూడా త్వరగా తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తోంది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులకు తెహ్రాన్లోని భారత ఎంబసీ అన్ని విధాలా సహాయం చేస్తుంది. ఎక్కడున్నా కమ్యూనికేషన్ అందేలా చూసుకోవాలంటే విజ్ఞప్తి చేస్తోంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు మొదటి విడతగా భారత్ చేరుకున్న ప్రజలు ఇరాన్లోని భయానక పరిస్థితుల గురించి నోరు విప్పారు. ఇంటర్నెట్ లేకపోవడం, వీధుల్లో హింస, అనిశ్చితి కారణంగా ఎంతో భయంగా గడిపామని చెప్తున్నారు. తమను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు.